శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. మీరు శ్రమలలో ఎలాగ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుగుదుము. కనుక మిమ్మును గూర్చి మాకు నిరీక్షణ స్థిరమై ఉన్నది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన యేసు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానించి దాన్ని తెచ్చిన మహిమ చెల్లించు. యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మానవులందరి కొరకు సమానుభవం పొందినాడు, సిలువను మోసినాడు, దెబ్బలు తిన్నాడు, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది, కాళ్ళు చేతులకు మేకులు గుచ్చబడ్డాయి, పక్కలో పల్లెపు పోటు పొడవబడింది. అలాంటి శ్రమలను ప్రభువు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన అనుభవించినాడు. నీవు నేను ఆ శ్రమను తట్టుకోలేము, తాలుకోలేము. ఆ శ్రమలను వేదనలను మనం పొందలేము, ఒకళ్ళు పొందినా భరించలేము. కాబట్టి ఆ బాధ నీవు నేను భరించకూడదని యేసు ముందుగానే సెలవులో వాటన్నిటిని సహించి ఓర్చుకొని నీకు నాకు నిత్య జీవం ఇవ్వడానికి చనిపోయి తిరిగి లేచినాడు. కాబట్టి పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఇట్లా రాస్తూ ఉన్నాడు, ఏమనగా శ్రమలలో ఎలాగ పాలువారై ఉన్నారో దైవాత్మ కలిగినటువంటి వారు దేవుని శ్రమను తలపోస్తూ దేవుని గురించి ధ్యానిస్తూ ఈ లోకంలో ఆయనకు మహిమకరంగా నివసిస్తారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, అట్టి శ్రమానుభవం కలిగినటువంటి జీవితంలో నేను వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు ఆదరిస్తాడు, నెమ్మదిస్తాడు, సమాధానం ఇస్తాడు, సంతోషిస్తాడు. అలాంటి భాగ్యం పొందుకొని లోకంలో సంఘంలో వర్ధిల్లినట్టు పరిశుద్ధాత్మ దేవుడు తోడైండి నడిపించిన గాక. ఆమేన్. మౌన సరస్వతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానించి దాన్ని తెచ్చినందుకు వందనాలు. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైంది దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.